హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి ఎమ్మీ అండ్ సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్ పికిల్ సింపుల్గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలి అన్నది చెప్తానండి. అది కూడా టిప్స్తో మీతో షేర్ చేసుకుంటాను. టేస్ట్కి టేస్ట్, అలాగే ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ రెసిపీ కోసం నేనైతే బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ సైజ్ అయితే మనకి పికిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఈ చికెన్ మొత్తాన్ని ఒక 7, 8 టైమ్స్ బాగా నీట్‌గా వాష్ చేసుకొని, ఎక్సెస్ వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం కంప్లీట్‌గా పోయిన తర్వాత ఇంకొక బౌల్‌లోకి తీసుకొని, ఫస్ట్ టిప్ అండి, మనం ఒక 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది స్టోర్ చేసుకునేది కాకుండా ఫ్రెష్ తీసుకుంటే పికిల్ చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇది కాసేపు ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. మెంతులు అన్నది మనం ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. అలా అని ఎక్కువ తీసుకున్నా కానీ పికిల్ అన్నది చేదొస్తుంది. సో, ఇప్పుడు అలాగే చెక్క, లవంగం, ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని ఈ కాసేపు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడనివ్వకూడదు. టేస్ట్ బాగోదు పికిల్ మాడిపోతే. ఇప్పుడు లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ 2 క్విక్‌గా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్‌లో వేసుకున్నానండి. సో, ఈ మొత్తం కంప్లీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం వేసుకునే ఆవాలు కూడా క్వాంటిటీ అన్నది తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదండి. మనకి చేదొస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని చికెన్ వేసేసుకున్నాను. ఈ చికెన్‌లోకి వాటర్ మొత్తం ఇంకేంత వరకు మనం ఇది చికెన్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈలోపు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా నేను మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు చికెన్ ఒకసారి చూసుకుందాము. చూసారు కదా వాటర్ అన్నది ఎలా వచ్చాయో. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోనివ్వాలండి కంప్లీట్‌గా. ఇప్పుడు మూత తీసేసి మీడియం నుంచి హై ఫ్లేమ్‌లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం కంప్లీట్‌గా పోయాయండి. ఇప్పుడు ఈ చికెన్‌ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దీనికి ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ చికెన్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. పీసెస్ అన్నది మరి డీప్ ఫ్రై చేసుకోకూడదు. అలా అని ఈ పీసెస్ అన్నది ఫ్రై కాకముందే తీసుకున్నా కానీ పికిల్ అన్నది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. సో, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే ఆయిల్‌లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్‌లో. అప్పుడే మనకి పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. సో, మనకి ఇలా గెంటెతో చూసుకున్నప్పుడు చెక్ చేసుకున్నప్పుడల్లా బాగా రెడ్ కలర్‌లో మనకి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం చికెన్ అన్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి చికెన్‌ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! కంప్లీట్‌గా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పీసెస్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఈ ఫ్లేవర్ మొత్తం పీసెస్‌కి పట్టేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కకు తీసుకొని దీంట్లోకి నేను ఒక పావు కప్పు కారం, అలాగే ఒక పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ ఏం తీసుకోలేదండి. కారం అన్నది చూసి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ జార్‌లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం
పులుపు కోసం నేను ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకున్నానండి. ఇదంతా ఒక గ్లాస్ జార్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి పులుపు అన్నది అడ్జస్ట్ చేసుకుందాము. ఇదంతా రసం తీసేసి దీంట్లో వేసేసుకున్నాను. ఈ పచ్చడి ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ రోజుకైతే మనం దీంట్లో వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పీసెస్‌కి బాగా పట్టి టేస్ట్ అన్నది చాలా బావుంటుందండి. ఇంతే అండి సింపుల్‌గా. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్ పాటించి చేస్తే మనకి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్సే కాదండి. ఇచ్చిన టిప్స్ పాటిస్తే మనకి ఎలా పెట్టుకున్నా కానీ ఈ టిప్స్ పాటిస్తే మనకి పికిల్ అన్నది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇదండి టిప్స్‌తో సహా నా స్టైల్ చికెన్ పచ్చడి. నచ్చిందనే అనుకుంటున్నాను మీకు. యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.